హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో శ్రీ గణపతి గౌరీ పరమేశ్వర శ్రీ వల్లి దేవసేన కళ్యాణ కుమారస్వామి వారి దేవాలయం దర్శించుకుందాం. ఈ ఆలయం గవరకంచరపాలెం వైజాగ్లో 1979లో స్థాపించబడింది. శ్రీ గ్రామాభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. అనేక మంది భక్తులు ఈ ఆలయం దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. డిస్క్రిప్షన్లో కొత్తగా పోస్ట్ చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. దేవాలయం ముందునే పూజా సామాగ్రి, పూలదండల షాపులు ఉన్నాయి. ఐనూరి శ్రీనివాస దీక్షితులు శ్రీ గ్రామాభ్యుదయేశ్వరి గవరకంచరపాలెం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం 1979వ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడింది. ఈ ఆలయం శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంగా
ఆనాటి నుంచి ఈనాటి వరకు దినదిన ప్రవర్ధమానమై అత్యంత శక్తివంతమైనటువంటి దేవాలయంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో అగ్రగణ్యంగా వెలుగొందుతుంది. ఈ ఆలయం ప్రత్యేకంగా వల్లీ దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆదిత్యాది నవగ్రహములు నాగబంధనంతో ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా దేవీ నవరాత్రులు, అదేవిధంగా గణపతి నవరాత్రులు, దీంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో వారాహి నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఈ పంచ నవరాత్రుల్ని కూడా ప్రత్యక్షంగా ఈ ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం అత్యంత విశిష్టమై భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ అవి కూడా ధర్మబద్ధమైనటువంటి మానవ సంబంధితమైన కోరికలని తీర్చే శక్తిగా ఈ గౌరీ పరమేశ్వర ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో గ్రామాభ్యుదయ సంఘం గవరకంతలపాలెం వారి యొక్క నేతృత్వంలో ధర్మకర్తలి మండలి యొక్క సమక్షంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల సంకటహర గణపతి హోమము, అభిషేకాదులు సంకటహర చతుర్థి నాడు, మాస శివరాత్రికి శివారాధన, పౌర్ణమి రోజున జగన్మాత అయినటువంటి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి చండీ పారాయణ, చండీ హోమ కార్యక్రమాలు ప్రత్యేకంగా ప్రతి మాసంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామివారి కృపని పొందుతూ వారి వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు స్వామి సన్నిధిలో. ధన్యవాదాలు. Thank you very much, Smart RBL channel.